Hi friends, welcome to my channel. Everyone must know this. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే మీ అందరికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం కోసం ఐఆర్సిటిసి అంటే గవర్నమెంట్ రైల్వే అధికృత వెబ్సైట్లో అకౌంట్ ఉండే ఉంటుంది. దాని ద్వారా మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మీరు ఏం చేసేవారంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే మీరు ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యి సదరు మీకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ట్రైన్ టికెట్స్ని బుక్ చేసేవారు. కానీ గవర్నమెంటు ప్రస్తుతం పరిపాలిస్తున్న పాలకులు యథావిధిగానే ఏదో ఒక రూపంలో మన దగ్గర నుంచి సొమ్ములు, మన సంపాదనని వసూలు చేయడానికి చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి మరొక ఆలోచన తట్టి కొత్తగా ఒక రూల్ పెట్టడం జరిగింది. అది ఏమిటంటే సాధారణంగా రైలు టికెట్స్ బుక్ చేయాలంటే మనతో పాటు రైల్వే టికెట్ ఏజెంట్స్ ఉంటారు. సమాంతరంగా మనకి ఈ రైల్వే అధీకృత ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ట్రైన్ టికెట్స్ని బుక్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఆ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ట్రైన్ టికెట్స్ని బుక్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే మనము ఇష్టానుసారంగా ఎవరు పెడితే వారికి మన అకౌంట్ ద్వారా ఐఆర్సిటిసిలో ఉన్న మన అకౌంట్ ద్వారా ట్రైన్ టికెట్స్ని బుక్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక మీరు బుక్ చేసినట్లయితే మీకు 10,000 రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష లేదా ఈ రెండును. సో ఇక మీదట ఈ ఐఆర్సిటిసి అకౌంట్ ఉన్న వ్యక్తులు తమ పేరు మీద కానీ, తమ ఇంటి పేరుతో ఉన్న వారి పేరుతో కానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ, తమ రక్త సంబంధీకులకు కానీ మాత్రమే టికెట్ని బుక్ చేసుకోగలరు. ఇది కాకుండా ఎవరికైనా మీరు బుక్ చేయాలనుకుంటే ఈ అధికృత ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని వద్దకు వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. అంతే తప్పించి ఇష్టానుసారంగా మన ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా ఎవరు పడితే వారికి ట్రైన్ టికెట్ని బుక్ చేయాల్సిన విధానం లేదు. రూల్స్ ప్రకారం కాకుండా ఇంకెవరికైనా బుక్ చేసినట్లయితే రైల్వే చట్టం 143 ప్రకారం వారికి జైలు శిక్ష కానీ, 10,000 రూపాయల జరిమానా కానీ లేదా రెండూ కానీ విధించబడుతుంది. ఈ జైలు శిక్ష 3 సంవత్సరాల వరకు ఉంటుందండోయ్. ప్రజలందరూ మొద్దు నిద్రలో ఉన్నారు ఫ్రెండ్స్. సో అందుకోసమని మన ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాయి. కొన్ని రూల్స్ పెడతాయి, ఆ రూల్స్ వాళ్ళకి అప్లై అవ్వవు, జనాలందరికీ అప్లై అవుతాయి. సో ఎప్పటికైనా నష్టపోయేది మధ్యతరగతి వాడు మాత్రమే. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీరు ఈ యొక్క జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదా మనమందరం తిరగబడాలి ఫ్రెండ్స్. ఇలా ఖాళీగా కూర్చొని గవర్నమెంట్ తన ఇష్టానుసారంగా ఏవో కొత్త రూల్స్ పెట్టేస్తే అవి మనం పాటించాలి అంటే ఎలా? సో దీనివల్ల మనకు బెనిఫిట్ వచ్చేది ఏమీ లేదు, కాకపోతే వాళ్ళకే బెనిఫిట్. సో కాబట్టి మనం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటూ ఉంటే గవర్నమెంట్స్ ఇలాంటి చట్టాలు తెచ్చి మన సంపాదనని అవి కొట్టేస్తూ ఉంటాయి. సో కనుక జాగ్రత్త ఉంటారని, మరి టికెట్స్ బుక్ చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తారని, రూల్స్ పాటిస్తారని మరి నమ్ముతూ కోరుకుంటూ ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.